నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాం శీర్షికలో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువ, దీని కారణం ఏమిటి? భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువ, దీనికి కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్లో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈరోజు మనం భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువ, దీనికి కారణం ఏమిటనే విషయం తెలుసుకుందాం. భూమికి సూర్యుడి నుండి కాంతి ఉష్ణ శక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి ధ్రువాల వద్ద కొంతమేరకు బలపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాల్లో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది. ఈ విషయం సరిగ్గా అర్థం కావడానికి చిన్న ప్రయోగం చేయవచ్చు. ఒక పెద్ద గ్లోబ్ తీసుకొని దాని మధ్య భాగంలో టార్చ్ లైట్ వేసామనుకోండి, దాని నుంచి వచ్చిన కాంతి గుండ్రంగా కేంద్రీకృతం అవుతుంది. అదే టార్చ్ని కొద్దిగా వంచి గ్లోబ్పై వేసామనుకోండి, అది పల్చగా ఎక్కువ భాగం విస్తరిస్తుంది. అందుకే ఆ భాగాల్లో వేడి తక్కువగా ఉంటుందన్నమాట. కిరణాలు ఏటవాలుగా పడితే వేడి తక్కువగా ఎందుకు ఉంటుందో చూద్దాం. భూమిపై ఏటవాలుగా పడే సూర్యకిరణాలు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. వాతావరణంలోని గాలి, దుమ్ము కణాలు, నీటి ఆవిరి తదితర పదార్థాలు కిరణాల్లోని అధిక భాగం వేడిని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల ఆ సూర్యకిరణాలు ఆయా ప్రాంతంలో ఎక్కువ వేడిని కలిగించవు. అదే భూమధ్య రేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందువల్ల అవి కోల్పోయే ఉష్ణం కూడా తక్కువ ఉంటుంది. అందుకనే ఆ సూర్యకిరణాలు భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించగలుగుతాయి. కేవలం సూర్యకిరణాలే కాకుండా ఆయా ప్రాంతాల్లో నీటి విస్తరణ, సముద్ర మట్టం నుంచి ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది, సముద్ర తీరానికే ఎంత దూరంలో ఉందనే అంశాలపైన కూడా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.